ధ్యానాలలో భాగంగా ఈ రాత్రి నిర్గమాకాండం 25వ అధ్యాయం. కొంత సౌండ్ అన్న మానిటరింగ్ లేదు. నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనం. ఉదయం చదువుకున్న వచనమే. నేను వారిలో నివసించినట్లుగా వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క రూపమును దాని ఉపకరణములన్నింటినీ నిర్మింపవలెను. ప్రభువు మన వినికిడిలో ఈ లేఖనాలు మన కొరకై, ఎందుకు ఉదయానికి ఇప్పటికీ సౌండ్కి తేడా ఉంది, జస్ట్ మానిటరింగ్ కొరకే. మన వినికిడిలో ఈ లేఖనాలు మన కొరకై ఆశీర్వదించి అనుగ్రహించి ఇచ్చునుగాక. ఆమెన్. మధ్యాహ్నం బాగా రెస్ట్ తీసుకున్నారమ్మా. ఇప్పుడు కనపడుతున్నారు ఎదురుగా. చాలా సంతోషం. చెప్పిన వెంటబడే అలాగూ సర్దుబాటు చేసుకోవడం నా మట్టుకు నాకు చాలా సంతోషం. ఎదురుగా కూర్చోవాలి ఇట్లా. ఇంకా రండి, ఇటు జరగండి, లేండి. అది నీ స్థానం కాదులే. ఎదురుగా కూర్చోండి. పిల్లలు జరగచ్చు. మీరు ఇట్లా ఇంకా గుండి పెట్టుకో, షర్టు గుండి పెట్టుకో. షర్టుకి ఎన్ని గుండెలు ఉంటే అన్ని గుండెలు పెట్టుకోండి. పై బటన్ కూడా పెట్టండి. ఈ పైన ఒక బటన్ ఉంటుంది చూడి, బాయ్స్ ఖచ్చితంగా ఇది పెట్టుకోవాలి ఇట్లా. షర్టు మర్చకూడదు, తీసి కిందికి దించు. షర్టుకి ఎన్ని బటన్లు ఉంటే అన్ని బటన్లు పెట్టుకోవాలి. నేను కూడా పెట్టుకుంటుంది. చెట్టు దించు, చేతులు దించు, చేయి మడవకూడదు. రౌడీయిజం కాదు ఇది. పిల్లలు, దేవుని పిల్లలు, డ్రెస్ కోడ్ కదా. బైబిల్లో అహరోనుకు డ్రెస్ కోడ్ ఉంది. అహరోను వస్త్రధారణ చాలా ఆనందంగా ఉంటుంది. కాబట్టి దేవుని పిల్లల బట్టలు ఎక్కడ తయారు చేసినారు బైబిల్లో? అదే ఎక్కడ? ఆది కాండంలో ఎక్కడ? ఆ చర్మపు చొక్కాయిలు దేవుడే తయారు చేసి వారికి తొడిగించినాడు. ఆ మాట ఉంది అక్కడ. అవర్ లార్డ్ ఈజ్ ఫస్ట్ టైలర్. మన ప్రభువే మొట్టమొదటి టైలర్, మన ప్రభువే మొట్టమొదటి ట్రైనర్. అంటే బట్టలు ఎట్లా వేసుకోవాలో నేర్పించింది కూడా ప్రభువే. భూలోకములో 3.5 సంవత్సరం సేవా జీవితంలో 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఏ రోజు తన వస్త్రధారణ మీద ఏ కంప్లైంట్ లేదు. సేవా జీవితంలో నిలువుటంగి వేసుకుని తిరిగేవాడు. దేవుని పిల్లలు ఎక్కడున్నా గుర్తుపట్టాలి అట్లా. ఎస్, వాళ్ళు దేవుని పిల్లలు, వారు యేసుక్రీస్తుని నమ్ముకున్న వారిని చూడగానే గుర్తుపట్టాలి. అందరి మాదిరి స్లీవ్లెస్, మేనర్స్లెస్, రెస్పెక్ట్లెస్ అట్లా ఉండకూడదు. అమ్మాయిలు కూడా అంతే, నిండుగా వేసుకొని ఉండాలి. నిండుగా, ఎక్కడే కానీ ఎవరికి తావి ఇవ్వకుండా నిండుగా వేసుకొని తిరగాలి. అపవాదికి చోటు ఇయ్యకుడి, దేవునికి లోబడుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. మంచిది. ఇప్పుడు కూడా 9 గంటల వరకు ఉంటుందని మీటింగ్ చెప్పినారు కనుక నాకు చాలా సంతోషం. మీరు ఓపిక కూర్చుంటున్నారక్క. మీ ఓపికను చూస్తుంటే నాకు భయం అవుతుంది. కాబట్టి మీ ఓపికను బట్టి ప్రభువుకు స్తోత్రం. మందసం అనే పదం ఎప్పుడన్నా విన్నారా? వద్దులే. ప్రత్యక్ష గుడారం అనే పదం విన్నారా? ఎక్కడుంటుంది అది?
దాని గురించి మనం రేపు ఈ టైం వరకు మాట్లాడుకోవాలి. ఒక్క యవనస్తుల మీటింగ్ తప్ప. యవనస్తుల మీటింగ్కు సపరేట్ వర్తమానం ఉంటుంది, ఇందులో అది కలపం. 8:30కి రావాలి. టిఫిన్ చేయాల్సిన అవసరం లేదు, చెయ్యకుండానే రండి, ఏం కాదు. చేసి వస్తే నిద్ర వస్తుంది, చేయకుండా వస్తే ఆకలి అవుతుంది. ఆకలిలో బాగా అర్థమవుతాయి ఈ పాఠాలు. కడుపు నిండినోనికి అర్థమైనట్లుగా కాదు, కడుపు కాలుతంటే ఏమైతుంటుంది, ఆకలి అవుతుంటే బాగా అన్నీ చెప్పినటువన్నీ కడుపులో వేసుకో. కాబట్టి యవనస్తులకు ఉదయం టిఫిన్ పెట్టాకరక్క, ఏం పెట్టాకండి. స్నానం చేసి బైబిల్ చదువుకొని, బైబిలు, పెన్ను, నోట్స్, ప్రభు చిత్తమైతే చిన్న యాక్టివిటీ ఒకటి రాత్రి నేను కూర్చొని తయారు చేయాలని అనుకుంటున్నాను. 3 నిమిషాల యాక్టివిటీ. ఎన్ని నిమిషాలు? ప్రభు చిత్తమైతే. మీ లోతు ఏందో మాకు తెలియాలి కదా. బైబిల్లో మీ లోతుపాట్లు ఏంటో, లోటుపాట ఏంటో, ఎంత లోతున్నారో అది మాకు తెలియాలి. మొత్తానికి దేవుడు మోషేకు ఏం చెప్పినాడక్క? ఏం చెప్పినాడు? నాకున్న ఒక అలవాటు ఏంటంటే నేను చెప్పినదే అడుగుతుంటా, చెప్పంది అడగను. ఏం చెప్పినాడన్న మొత్తానికి? నేను నివాసం చేయాలి భూమి మీద, దేవుని నివాసం. పెన్ను వేగంగా రాసుకోగలిగితే మొట్టమొదటి నివాసం భూమి మీద ఈ 25వ అధ్యాయము 8వ వచనం. రెండవ నివాసం దినవృత్తాంతములు 2వ గ్రంథం 6వ అధ్యాయం. వేగంగా రాయాలి యవనస్తులు. 6వ అధ్యాయము జర్నలిస్టుల మాదిరి రాయాల. జర్నలిస్టులు అంటే ఎవరు? ముఖ్యమంత్రి చెప్తుంటే ఏం చేస్తారు అక్క వాళ్ళు? పెన్ను తీసుకుని టక్క 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 రాస్తుంటారు ఇట్లా. దినవృత్తాంతములు 2వ గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం చదవండి ఒకరు యవనస్తులు. పెన్ను లేదక్క? చూసినావా అన్నా? నీవు నిత్యము కాపురముండుటకై నిత్య నివాస స్థలముగా ఘనమైన మందిరం. ఇది దేవుడు నివాసం ఉన్న 2వ స్థలం. మొదటి స్థలం 25వ అధ్యాయం 8వ వచనంలో ప్రత్యక్ష గుడారం, అరణ్యములో. ఎక్కడ ప్రత్యక్ష గుడారం? అరణ్యములో. దినవృత్తాంతములు 2వ గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనములో సొలొమోను కట్టించిన ఘనమైన, మామూలు మందిరం కాదు అది, ఘనమైన మహామందిరం. ఈ మందిరం ఎక్కడ కట్టించినాడు సొలొమోను? నేను మీతో మాట్లాడించుకుంటానక్క, ఏమనుకున్నారో. ఎక్కడ కట్టినాడు సొలొమోను? విజయవాడలో కట్టినాడా? యెరూషలేం, మహాదేవుని పట్టణం. మూడవది యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. 1వ అధ్యాయము 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా దేవుడు నివాసము చేసిన స్థలం ఆయన శరీరమే. యేసు అనే నామము ద్వారా దేవుడు కాలముల అంతముల యందు సశరీరుడుగా ప్రత్యక్షమాయను. మాట్లాడుతూ యేసుక్రీస్తు ఈ దేవాలయమును 3 రోజులలో నేను పడగొట్టి డాష్, ఈ దేవాలయం నేను 3 రోజులలో పడగొట్టి తిరిగి లేపుతానన్నాడు. చుట్టూ ఉన్న శిష్యులు, ఇశ్రాయేలీయులు ఏమనుకున్నారంటే, ఈ మందిరం కట్టడానికి చాలా సంవత్సరాలు పట్టింది కదా, ఎట్లా కడతాడు ఈయన 3 రోజులలో అని అనుకున్నారు. కానీ ఆయన మాట్లాడింది యెరూషలేములో ఉన్న మందిరం గురించి కాదు, తన శరీరం అనే మందిరం గురించి మాట్లాడినాడు. గనుక దేవుడు భూమి మీద నివాసం ఉన్న 3వ స్థలం ఏంటి చెల్లి? ఆయన శరీరమే. ఆయన చెప్పినట్టుగానే
పడగొట్టినాడు, అంటే సమాధి చేయబడ్డాడు. మూడవ దినం ఏం చేసినాడు? తిరిగి. ప్రశ్న, తిరిగి లేచిన శరీరం ఏం శరీరం అది? అంటే ఎట్లుంటుందన్నా? అంటే ఎట్లుంటుంది? ఆ శరీరానికి స్నానం చేపిస్తారా? మహిమా శరీరం అంటే ఏమిటి? పిల్లలు బైబిల్ బాగా చదవాల చూడు. పిచ్చి పట్టిన వాళ్ళ మాదిరి బైబిల్ చదువుతుండాలా. సమయం పోనీయొద్దండి. డబ్బు పోయినా తిరిగి వస్తుంది, కానీ ఒక్క సెకండ్ దాటి వెళితే మళ్ళీ మనం వెనక్కి తిప్పలేము గడియారాన్ని. ఎట్లా చదవాలి అసలు ఈ వయసులో బైబిలు? మెత్తగా నమిలి నెమరేసుకొని కడుపులో పెట్టుకోవాలి మీ వయసులో. ఎట్లుంటుంది ఆ శరీరం? ఎట్లుంటుందమ్మా? చెప్పండి అక్క. ఏదో ఒకటి తప్పు రైట్ ఏదో ఒకటి చెప్పండి అన్న. అట్లా మౌనంగా ఉంటే మీకు తెలిసి మౌనంగా ఉండారో తెలక మౌనంగా ఉండారో నాకు భయం అవుతుంటుంది. ఆ శరీరానికి గోడలు అడ్డు రావు, ఆ శరీరానికి కొండలు అడ్డు, ఆ శరీరానికి ఆకాశాలు అడ్డు రావు. అది ఎక్కడికైనా వెళుతుంది. మనకు అర్థం కావడానికి యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత శిష్యులందరూ ఇట్లా రూమ్లో కూర్చున్నారు. వారి మధ్యలోనికి వచ్చినాడు ఆయన. డోర్ వేసినది వేసెట్టినట్టుగానే ఉంది, కానీ ఆయన మాత్రం ఎట్లా వచ్చినాడక్క? మీకు శుభము కలుగును గాక అన్నాడు. మొదటిసారి వచ్చినప్పుడు ఒకరు లేరు. ఎవరు? తోమ లేడు. రెండోసారి వచ్చినప్పుడు తోమ ఉన్నాడు. తొందరగా రా తోమ, నా పక్కలో చెయ్యి పెట్టి చూడు, నా చేతులలో వేలు పెట్టి. నిజంగా ఏలు పెట్టినాడా? చేతులలో ఏలు పెట్టినాడమ్మా? మీరు చెప్పండి, ఏదో ఒకటి పలకండి. మీరు గమ్మున ఉన్నారు. పెట్టినాడా? పెట్టలేదు. ఇది ఆయన శరీరం అనే దేవాలయము. మూడవది. నాలుగవది యోహాను సువార్త లేదా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఆయన నివాసమున్న 4వ స్థానం ఏంటది? మీరే చెప్పాలా? ఇదండి అన్నా. మీరు అన్నాడు అంటే కొరింథీయులతో మాట్లాడుతున్నాడు పౌలు. ఆయన నివాసం ఉన్న స్థలం ఏంటక్క ఇప్పుడు? అన్నా చెప్పొచ్చు, గట్టిగా చెప్పొచ్చు. ఇంకా నువ్వు చెప్పు. దేవుని మందిరమా? దేవుని, వెరీ గుడ్. దేవుని పిల్లలు ఉన్న స్థానిక సంఘమే ఆయన యొక్క నివాసం. ఏమనుకున్నారు సంఘం అంటే? ఆయన కోరుకున్న స్థలం స్థానిక సంఘం, సార్వత్రిక సంఘం. అదే సంఘమైనా కావచ్చు, పెంతెకోస్తు అయినా కావచ్చు, భక్త సింగ్ అసెంబ్లీ అయినా కావచ్చు. నాకు తెలిసిన ఒక మంచి విశ్వాసి పెంతెకోస్తు సంఘంలో ఉన్నాడు. చాలా మంచి విశ్వాసం. మన బ్రదరన్ కాదు కదా, ఆయన విశ్వాసి కాదు కదా అని అందామా ఇప్పుడు? ఏమక్క? పరలోకంలో పెంతెకోస్తోళ్ళు ఇక్కడ, బ్రదరన్లు అక్కడ, భక్సింగులు అక్కడ, సిఎస్ఐలు ఇక్కడ అని ఏమన్నా ర్యాకులు ఉంటాయక్క? స్థానిక సంఘములో ఆయన ఉండాలని కోరుకున్నాడు, ఉన్నాడు కూడా. ఇప్పుడు నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనంలో ఉన్న ప్రత్యక్ష గుడారం ఇప్పుడు లేదు. సొలొమోను కట్టిన ఘనమైన మందిరం కూడా ఇప్పుడు
లేదు. హేరోదు కాలంలో ఉన్న మందిరం కూడా ఇప్పుడు లేదు. ఆయన నివాసము చేసిన శరీరము కూడా ఇప్పుడు లేదు. ఇప్పుడేముంది భూమి మీద? సంఘం ఉందక్క. సంఘం ఉంది ఇప్పుడు. ఇది ఆయన కాపురం ఉన్న స్థలం, ఆయన నివాసము చేస్తున్న స్థలం. ఈ సంఘము కూడా ఏమన్నా పర్మనెంటా? పర్మనెంట్ అక్క సంఘం? ఫ్యాన్ పర్మనెంటా? సంఘము కూడా పర్మనెంట్ కాదక్క. ఎంతకాలం ఉంటుంది సంఘం భూమి మీద? ఆ కడబూర అక్కడ మోగితే ఎన్ని బూరలు ఉన్నాయక్క? ఆహా, యవనస్తులను కూర్చోబెట్టండి అన్న ఒకరోజు. ఎన్ని బూరలు ఉన్నాయమ్మా? 7. కడబూరం మ్రోగినప్పుడు రెప్పపాటులో సంఘం ఏమైపోతుంది? మాయం. అప్పుడు ఈ వీధిలో వాళ్ళు అనుకుంటుంటారు, ఎక్కడ పోయినారా ఈ రూమ్లో కూర్చొని పాటలు పాడుకుంటున్నారు, వీళ్ళంతా మాయమైపోయినారు. అదేంటి ఈరోజు మీటింగ్ ఉండాలని అందరూ మాయమైపోయినారు, ఫ్యాన్లు తిరుగుతున్నాయి, లైట్లు వెలుగుతూనే ఉన్నాయి, స్పీకర్ ఆన్లోనే ఉంది, కానీ మనం మాత్రం మాయం. ఒకడు ఎత్తబడి ఒకడు విడువబడి, రెప్పపాటులో కొనిపోబడుదురు యేసురాజు అన్న. ఎంతలో వెళ్ళిపోతాం మనం? ఇంగ్లీష్లో ఒక సైంటిస్ట్ పికో సెకండ్ అన్నాడు దాన్ని. అంటే ఒక సెకండ్ను 1000 భాగాలు చేస్తే ఆ 1000వ భాగము వంతులో సంఘం ఎత్తబడుతుంది సుమా. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో అలాగ రాయబడిందని చెప్తున్నాడు భక్తుడు. పికో సెకండ్లో సంఘం వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయే గుంపులో మనం ఉంటామా తమ్ముడు? వెళ్ళిపోయే సంఘంలో మనం ఉంటామా? దఫాలుగా వెళ్ళిపోదు సంఘం, ఒకేసారి వెళ్ళిపోతుంది. మధ్యాకాశంలో ఆయనను ఎదుర్కోవడానికి రాకుమారుడు, పెళ్లి కుమారుడు, నా ప్రియుడు, ప్రాణం పెట్టినవాడు, పరలోకం నుండి ఆయన మధ్యాకాశానికి వస్తాడు, భూలోకం నుండి సంఘం అక్కడికి పికో సెకండ్ సుమా. అందుకే విమానాలు నడపడానికి కొన్ని దేశాలు 2 డ్రైవర్లను పెట్టుకుంటారు. ఒకరు యేసుక్రీస్తుని నమ్ముకున్నలను, ఒకరిని నమ్ముకోనలను. ఎందుకట్లా? ఎందుకట్లా? 2 నమ్ముకున్నలను పెట్టుకుంటే విమానం ఏం కావాలక్క? నమ్ముకున్న డ్రైవర్ వెళ్ళిపోతే నమ్ముకున్న డ్రైవర్ దాన్ని తీసుకెళ్ళి కింద పెట్టాల. 2 తిరగలి విసురుతుంటారు. తిరగలంటే తిరగడం లేదక్క, పిల్లలకు చూపియండి కొంచెం అట్లా. తిరగలెక్క చూసినారా ఎప్పుడన్నా? మిక్సీలన్నా తెలుసా అమ్మ మీకు? ఇప్పుడు మిక్సీలు తెలుసా? తిరగలన్నా పెద్ద తిరగలి. ఒక అక్క దీన్ని ఇట్లా తిప్పి అటేస్తే అవతల ఉన్న అక్క ఏం చేస్తుంది అక్క? మళ్ళీ దాన్ని ఇట్లా దోస్తే ఆ మధ్యలో ఒక చేత్తో మళ్ళీ పిడికిలు తీసుకొని జొన్నలు దాంట్లో పోస్తే మళ్ళీ దీన్ని ఈ పక్క కంటే మళ్ళీ ఆ పక్క కూర్చున్న అక్క. దీన్ని తిరగలి అంటారు. మా ఇంట్లో ఉంది తిరగలి, పెద్ద తిరగలి. ఒక అక్క ఏమైపోతుంది ఇప్పుడు పిల్లలకు తెలియదన్న తిరగలి. చపాతీలు కాల్చినామంటే ఇటు చూస్తుంది శ్రీనిధి. అమ్మాయిలు 5వ తరగతికి చపాతీలు కాల్చాల ఇంట్లో. 5వ తరగతికే. 10వ తరగతి దాటి బయటికి పోయేసరికి అన్ని రకాల వంటలు నేర్చుకుని రెడీ ఉండాలంగా. రెడీ. అత్తగారింటికి పోతే అత్త నీకేం కావాలో చెప్పు అంటాను. అలా నీకేం కావాలత్త చెప్పు, ఏం కోరుకుంటావు కోరుకో అంటాను. అలా ఆడికి పోయినాక ఫోన్ చేసి అమ్మ మా అత్తగారు జొన్న రొట్టె చేయమన్నారమ్మా, ఇది నాకు రావడంలే అమ్మా, ఎట్లమ్మా, ఏమేం కలపాలమ్మా, ఎంత పిండి కలపాలా, ఎన్ని నీళ్ళు కలపాలా. ఆడిపోయినాక ఫోన్లు, వీడియో కాల్, అమ్మ చూడే ఇది నా జొన్న పిండి,
ఇది తెల్లగానే ఉంది, గోధుమ పిండి తెల్లగానే ఉంది. అమ్మా 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 అక్క, ఈ బాధలు లేకుండా ఉండాలంటే పిల్లల్ని ఏం చేయాలి మనం? 10వ తరగతి లోపే అన్నీ నేర్పించి రెడీగా పెట్టుకోండి. అబ్బాయిలు కూడా అంతే, 10వ తరగతి లోపే అన్ని వంటలు నేర్చుకొని రెడీగా పెట్టుకోండి. అలా బయటికి పోయి పనికిమాలిన హాస్టళ్ళల్లో కూర్చొని పనికిమాలిన తిండి తిని పనికిమాలిన రోగాలు తెచ్చుకొని చిన్న వయసులోనే అల్సర్లు, చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులు. సొంతంగా వంట చేసుకొని తింటే పిడికిలైనా చాలు, పచ్చడైనా చాలు. అది సంఘం ఎత్తబడుతుంది చెల్లి. ఎవరు పోతారు ఎత్తబడే సంఘంలో అంటే? ఆయన రక్తములో కడగబడి తన దీపము వెలుగుతూ ఉండాలి. ఏముండాలి? రానే వచ్చినాడు రాకుమారుడు. 5 మంది కాదు కదా, 10 మంది ఉన్నారు. ఎంతమంది మేర లోపలికి? 5 మంది. ఆ 5 మంది దీపాలు ఎట్లున్నాయి? వెలుగుతూ ఉన్నాయి. ఆరిపోయిన దీపాల వలన దేవుడు రాణించగలే లోపలికి. దీపము అనగా వ్యక్తిగత సాక్ష్యము. ఎంత అన్యాయం ప్రభువా నువ్వు! ఈటీపీఎస్ సంఘములో మీటింగులు జరిగితే ఆ రోజు కందివేళ్ళు ఇచ్చింది నేనే అంటుంది ఒక ఆయక్క బయట నిలబడి. ఎంత అన్యాయం ప్రభువా! సంఘంలో మీటింగులు జరిగితే అండాలన్నీ తోమేసింది నేనే ప్రభువా, వాకిలు తీ అంటుంది. దేవుడు అన్నాడు లోపల నుంచి, మీరెవరో నాకు విడవబడుట బహు ఘోరమక్క. ఇక నేను కూడా వెళ్ళిపోవాలి ఈ సంఘముతోని. ఒకడు పోయి కేరళ ఎక్స్ప్రెస్ కింద తలకాయ పెట్టినాడు, చావు వచ్చిందేవానికి రాలేదు. ఒకడు పోయి ఈటీపీఎస్ బర్నర్లో దూకినాడు, చావు వచ్చిందే వానికి. వెళ్ళిపోవాలా వాళ్ళతో పాటు, చనిపోయాని. ఒకడు తల బాధకేసుకొని కొట్టుకుంటున్నాడు ఇట్లా గోడకు, చచ్చిపోవాలా తొందరగా, వాళ్ళతో పాటు వెళ్ళిపోవాలని. మరణం వచ్చిందా వాడికి? యవనస్తులారా, ఊహించుకో ఒకసారి పరిస్థితి ఎట్లుంటుందో. ఒక్కసారి ఇమాజిన్ చేసుకో, వాళ్ళందరూ వెళ్ళిపోయినారు, నువ్వు నిలబడిపోయినావు. విడువబడుట బహుఘోరం. సంఘం ఆయన నివాసం ఉన్న స్థలం. ఇది కూడా శాశ్వతం కాదక్క. ఇక చిట్ట చివరగా ఆయన నివాసం ఉండే స్థలం, లేదా సంఘం తర్వాత ఆయన నివాసం ఉండాలనుకున్న స్థలం ఏంటన్నా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అదే 6వ అధ్యాయము 19వ వచనం చూడన్నా. 6వ అధ్యాయము 19వ వచనం, మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం అన్నా. పిల్లలే చదవాలి, మనం కాదు. పెళ్లిగాణాలు చదువుతుండాలా. నోరు తెరసండి, ఇంట్లో గట్టి గట్టి కరుస్తుంటారు. 6వ అధ్యాయం 19వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. మీ బైబిల్లో 6వ అధ్యాయం 19వ వచనం లేదా? మీ దేహము దేవుని వలన మీకు మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు మీ సొత్తు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో. వ్యక్తిగతంగా మన హృదయమే ఆయన ఆలయం. అందరము కూడుకోగా స్థానిక సంఘమే ఆయన యొక్క నివాస స్థలం. వ్యక్తిగతంగా నా హృదయము ఆయనకు ఆలయం. సంఘము శాశ్వతం కాదు, మనం కూడా శాశ్వతం కాదు. ఏది శాశ్వతం కాదు. ఒకప్పుడు ప్రత్యక్ష గుడారంలో ఉన్నాడు, అది లేదు. తర్వాత సొలొమోను మందిరంలో ఉన్నాడు, అది లేదు. యెహెజ్కేలు గ్రంథం చదివితే నాకు ఇందులో స్థానం లేదు, నేను విడిచి వెళ్ళిపోతున్నాను బయటికి అన్నాడు, వెళ్ళిపోయినాడు. హేరోదు కాలంలో మందిరము టైటస్ చక్రవర్తి పీకి పందిరేసినాడు, రాయితీ మీద రాయి నిలవడకుండా పెరికేసినాడు. ఇక సాక్షాత్ ఆయనే దిగి వచ్చినాడు. ఆయన శరీరం కూడా సమాధి చేయబడింది, అది కూడా లేదు, తిరిగి లేచి వెళ్ళిపోయింది. ఇప్పుడు స్థానిక సంఘం నిలబడింది, ఇది కూడా వెళ్ళిపోతుంది. తర్వాత మనము ఉంటాం, మనం కూడా వెళ్ళిపోతాం. ఇక చిట్ట చివరగా ఆయన నివాసం ఉన్న స్థలం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మొదటి 3 లేదా 21వ అధ్యాయము 21వ అధ్యాయము 3వ వచనం చదువున్న. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనం.
21వ అధ్యాయము 3వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురము, వారాయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడే ఇండి వారికి. ఇది ఎక్కడ స్థలము? 21వ అధ్యాయం సంగతులు ఎక్కడి సంగతులక్క? పరలోకమే. ద అల్టిమేట్ డెస్టినేషన్, చిట్ట చివరి ఆలయం, పర్మనెంట్ ఆలయం. దానికి నాశనము లేదు, దానికి అంతము లేదు. ఈ లోకములో ఉండగానే దేవా నేను పాపాత్మునని ఎవరైతే పాపాలన్నీ ఒప్పుకుంటారో, అనగా నీ హృదయమునే ఆలయములో ఆయన నువ్వు చేర్చుకుంటే, ఐ రిపీట్, నీ హృదయం అనే ఆలయములో ఆయన నీ రాత్రికాల వేళ చేర్చుకుంటే, ఆయన ఆలయమైన పరలోకములో నిన్ను చేర్చుకుంటాడు. నువ్వు హృదయం అనే తలుపులు తెరిస్తే నీ కొరకు పరలోకపు తలుపులు ఆయన తెరచి ఉంచుతాడు. నాకు అక్కర్లేదని ఇక్కడ నీ హృదయాన్ని నీవు తెరుచుకోకపోతే, నువ్వు చేర్చుకోకపోతే, పరలోకపు తలుపులు కూడా నీ కొరకు తెరవబడవు. మీ దేహములు మీ దేవునికి ఆలయములై ఉన్నవని ఎరుగరా, తిరిగిరా మారు మనస్సు నందన్. మీ దేహములన్నీయు క్రీస్తునకు అవయవములు అయినవని ఎరుగుదువా. వేశ్యాయవములుగా చేసేదవా, వేశ్యావయవములుగా చేసేదవా. పాడు చేయకు దేవుని ఆలయము, పాడు చేయకు దేవుని ఆలయము. మీ దేహములు మీ దేవునికి ఆలయములై ఉన్నవని ఎరుగరా, తిరిగిరా మారు మనస్సు నందన్. మొత్తానికి ఎన్ని నివాస స్థలాలు? 6 మానవుని సంఖ్య. 6వ దినమున దేవుడు మానవుణ్ణి 6 మానవుని సంఖ్య, 7 దేవుని సంఖ్య. ఈ రాత్రికాల వేళ దేవుని నివాస స్థలం మోషే. ఈ 7 నివాస స్థలాలలో మనం మొదటి నివాస స్థలం గురించి మాట్లాడుకుంటున్నాం. ఏంటది? ప్రత్యక్ష, ద టబర్నకల్, ప్రత్యక్ష గుడారము. బైబిల్లో ఈ ప్రత్యక్ష గుడారానికి చాలా పేర్లు ఉన్నాయి, రాసుకుంటారా? నంబర్ 1 ఇదే నిర్గమాకాండం 25వ అధ్యాయము 1వ వచనంలో ప్రత్యక్ష గుడారము. 2వది ఇదే నిర్గమాకాండం 25వ అధ్యాయము లేదా 26వ అధ్యాయం 1వ వచనం చూడన్నా. 1వ వచనం 26వ అధ్యాయం 1వ వచనం. నిర్గమాకాండం 26వ అధ్యాయం 1వ వచనం చదవాలి యవనస్తులు. పెద్దలను ప్రోత్సహించడం కాదు, పెద్దలు పిల్లలను ప్రోత్సహించాలి. నోరు తెరచండి, తల ఉంచుకుని కూర్చున్నారు చూడు పెళ్లి కొడుకుల మాదిరిలు. మరియు నీవు 10 తెరలతో మందిరం, దాని పేరేం పేరక్క?
మొదటిది ప్రత్యక్ష గుడారం. లేవియాకాండం 1:1 ప్రత్యక్ష గుడారం అనే పేరు కనపడుతుంది. రెండవది మందిరం. మూడవది సంఖ్యాకాండం 1:50. సంఖ్యాకాండం 1:50. 1:50 53. ఎట్లయినా ఒకటే. సమాజము మీద కోపము రాకుండానట్లు లేవీయులు సాక్ష్యపు గుడారము, ద టబర్నకెల్ ఆఫ్ టెస్టిమోనీ. మూడవది ఏం పేరు? సాక్ష్యపు గుడారం. నిర్గమాకాండం 4వ 27వ అధ్యాయము లేదా దినవృత్తాంతములు మొదటి గ్రంథం 21వ అధ్యాయము 29వ వచనం. 21వ అధ్యాయము 29వ వచనం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 21వ అధ్యాయము 29వ వచనం. అరణ్యమందు చేయించిన యెహోవా నివాసపు గుడారము, ద టబర్నకల్ ఆఫ్ ద గాడ్. ఐదవది యోహాను సువార్త 22వ అధ్యాయము 19వ వచనం చూడన్నా ఒకసారి. అనా లేదా లేకపోతే యెహోషువ గ్రంథము 22వ అధ్యాయం చూడన్నా ఉందా? నేనేమన్నా మిస్ అయినా? యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం ఉందా? 22వ అధ్యాయం 19వ వచనం చదవండి ఒకసారి. 22:19. నీ స్వాస్థ్యమైన దేశము నుండిన ఎడల యెహోవా మందిరం, లార్డ్స్ టబర్నకల్, యెహోవా మందిరం. చిట్ట చివరగా 6వది దినవృత్తాంతములు 2వ గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. సమాజపు గుడారం, ద టబర్నకెల్ ఆఫ్ కాంగ్రిగేషన్. ఎన్ని పేర్లు ఉన్నాయన్న? మీరు కూడా వెతకండి అక్క, చాలా పేర్లు కనబడతాయి. 6 పేర్లతో నువ్వు ఎట్లా పిలిచినా దాని పేరేం పేరు? ప్రత్యక్ష గుడారం. నిర్గమాకాండం 25వ అధ్యాయము మొదటి 6 వచనాలలో, నేను 25వ అధ్యాయం దాటి పక్కన పోవట్లేదక్క. మీరు కూడా ఏం చేస్తారంటే ఆ 25వ అధ్యాయం దగ్గర ఏం పెట్టుకోండాలా? తాడ పెట్టుకోండాలా. బైబిల్లో ఒక తాడు ఇచ్చింటారు. ఎందుకుందబ్బా ఈ తాడని మనం అనుకుంటుంటాం. ఆ తాడు పెట్టుకున్న చుట్టూ తిరిగి మళ్ళీ మనం ఆడికి వస్తాం. మనం మూల వచ్చినాం అది 2 రోజులు. 25వ అధ్యాయం దినవృత్తాంతం, నిర్గమాకాండం 25వ అధ్యాయం మొదటి 6 వచనాలలో ఈ ప్రత్యక్ష గుడారము తయారు చేయడానికి దాదాపుగా 13 రకాల వస్తువులు వాడారక్క. ఈ రాత్రి హోంవర్క్ చూడు మీకు అది. ఈ 6 వచనాలలో 13 వస్తువులు మనకు కనపడతాయి. రాత్రి కూర్చొని రాయండి. రేపు తెల్లవారినాక ఆ వస్తువులకు అర్థాలు చెప్తాను నేను. ఎన్ని వస్తువులు ఉన్నాయి? 13 రకాల మెటీరియల్. అంతే కదన్నా, ఇండ్లు కట్టాలంటే ఏం కావాలక్క? మెటీరియల్. ప్రత్యక్ష గుడారం కట్టడాలంటే అందులో ఒక మెటీరియల్ చెప్తానక్క, బంగారము. ఎంత తెలుసా బంగారం? 116 మనుగులు. మన దగ్గర ఒక తులం ఉండేసరికి పట్టుకలేకున్నాం మనం. ఒక్క తులమే. 1 గ్రాము బంగారం ఉందిరా అంటే అస్సలు వాడిని పట్టుకోలేముగా. నా ఎంత తోడు లేడన్నట్టుగా. వెండి 1575 తులములు.
ఇత్తడి 2400 తులములు. ఇన్ని తులములు ఎవరి దగ్గర ఉన్నాయి? ఎక్కడ? దేవుని మందిరం అన్న. ఈ అరణ్యంలో ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? ఎక్కడి నుంచి వచ్చినాయి? అరణ్యంలో. ఎక్కడున్నారు ఇప్పుడు ఇశ్రాయేలీలు? అరణ్యంలో కొనసాగుతున్నారు, ప్రయాణం అయిపోతున్నారు. బయట ఉన్నారు ఐగుప్తు నుంచి. ఈ అరణ్యంలో ఎక్కడి నుంచి వచ్చినాయన్న? అదే వస్తా ఐగుప్తు నుంచి ఏం తెచ్చుకున్నారు వాళ్ళు? తెచ్చుకుని దగ్గర పెట్టుకున్నారు. మందిరం కట్టాలనే సరికి ఏం చేసినారు? మొత్తం బయటికి తీసి పెట్టినారు అక్క. ఏ ట్రస్ట్ నుంచి రాలే, ఏ సొసైటీ నుంచి రాలేదక్క, ఏ దేశం నుంచి రాలేదన్నా. హెబ్రీ స్త్రీలు, ఇశ్రాయేలు పురుషులు వారి దగ్గర ఉన్నవన్నీ వారి ప్రేరేపణ కొలది తట్టా బుట్టా మొత్తం సర్దుకొని వచ్చినారు. అన్ని తీసుకొచ్చి మోషేకి ఇచ్చినారు. మందిరం కడుతున్నామని రిసిప్ట్ బుక్ తీసుకుని ఊర్లు తిరుగుతున్నారు. ఇప్పుడు ఏం బుక్ అన్నా? రిసిప్ట్ బుక్. నువ్వు మందిరం కట్టుకుంటే మేము మందిరం కడుతున్నాం ప్రార్థన చేయండి అని మళ్ళీ వాట్సాప్లో. అంతకుముందు ఎప్పుడు ప్రార్థన చేయమని అడిగిండాడు. అంటే దాని అర్థం ఏమి? పెద్దలు చెప్పు. ఏమన్నా దాని అర్థం ఏమన్నా? ఎవరక్క సాయం చేయాల్సింది? ఎవరన్నా? బైబిల్లో రాయబడింది మనుష్యుల సహాయము వ్యర్థము, కంప్లీట్గా శూన్యం అది. కానీ మనోళ్ళు ఏందరా అంటే రిసిప్ట్ పట్టుకొని ఇంటి దగ్గర లేడంటే అక్క అన్న డ్యూటీలో ఉన్నాడా? అయితే డ్యూటీ దగ్గర పోతా. ఎంత ఘోరంగా తయారైనారంటే బయటోళ్ళు కాదన్న, మనోళ్ళే. అవమానం. దేవుని పిల్లలు వీధులు పట్టుకొని అడుక్కోవడమా? రాజకుమారులం అక్క మనం. మన తండ్రి రాజాది రాజు, ప్రభువులకు ప్రభువు, ఆయన రక్తములో కడగబడిన మనం కూడా రాజకుమారులం, రాజులైన యాజక వంశానికి చెందిన వారం. వాక్యం ధ్యానం చేయరు, కూర్చొని ఇట్లా వాక్యం మాట్లాడుకోరు, వాక్యం చదవరు, ఎవరన్నా చెప్తే వినరు, యాడ ఏముందో వెతకరు, అసలు బైబిల్ ముందర కూర్చోరు. గంటలు యాన్నైనా కూర్చుంటారు కానీ బైబిల్ ముందు కూర్చోండి అంటే కూర్చోరు. గంటలు యాన్నైనా ఉంటారు కానీ మందిరంలో ఉండండి ఒక రోజంతా వాక్యం మాట్లాడుకుందాం, డిస్కస్ చేసుకుందాం, ఒక పారాగ్రాఫ్ తీసుకుని అంటే రారు. బుక్ పట్టుకొని రోజులు తిరుగుతుంటారు మందిరం కడుతున్నాను. వాట్సాప్లో పెట్టిందే వాట్సాప్. ఈరోజు కిటికీ నిలబెట్టినాం ప్రార్థన చేయండి, రేపు దారాంతరం నిలబెట్టినాం ప్రార్థన చేయండి, ఈరోజు టైల్స్ దిగినాయి ప్రార్థన చేయండి. 13 రకాల వస్తువులు మనకు అక్కడ కనబడతాయి. మందిరం కట్టిన తర్వాత మందిరం లోపల ఏముండాలనో కూడా దేవుడు, ఎంత మంచి దేవుడు చూడక్క. మందిరం కట్టమని చెప్పింది ఆయన్నే, కొలతలు చెప్పింది ఆయనే, మెటీరియల్ చెప్పింది కూడా ఆయనే, కట్టిన తర్వాత లోపల ఏ సామాన్లు పెట్టాలనో కూడా చెప్పింది ఆయనే, ఆ సామాన్లు ఎక్కడెక్కడ పెట్టాలనో చెప్పింది కూడా. ఇంత మంచి దేవుడు ఎవరన్నా దొరుకుతారక్క? ప్రాణం పెట్టింది ఆయనే, ఎట్లా నడుచుకోవాలనో చెబుతుండేది ఆయనే, ఎప్పుడు చచ్చిపోవాలనో చెప్తుండేది కూడా ఆయనే, ఎట్లా చచ్చిపోవాలనో చెప్తుండేది కూడా ఆయనే, చనిపోయిన తర్వాత ఆయన దగ్గరికి తీసుకొని పోతానని చెప్తుండేది కూడా ఆయనే. మీరు ఊరకుండి నిలుచుండి, అది మన పాత్ర. మనమే దేవుళ్ళమైనట్టు ఉండకూడదు. 7 వస్తువులు ప్రత్యక్ష గుడారంలో ఉండాలని దేవుడే నిర్ణయించినాడక్క. నంబర్ 1, 25వ అధ్యాయం 10వ వచనం. మీ నోట్సులు చెక్ చేయబడతాయి రేపు రాత్రికి, యవనస్తుల నోట్సులు. 25వ అధ్యాయం 10వ వచనం. తుమ్మకర్రతో మందసం మొదటిది. 25వ అధ్యాయం 17వ వచనం. మరియు మేలిమి బంగారుతో. నంబర్ 2, కరుణాపీఠం.
25వ అధ్యాయము 23వ వచనం. మరియు తుమ్మకర్రతో సన్నిధి రొట్టెల బల్ల. నంబర్ 3. నంబర్ 4 25వ అధ్యాయం 31వ వచనం. మేలిమి బంగారముతో దీపవృక్షం. నంబర్ 4. నంబర్ 5 27వ అధ్యాయం 1వ వచనం. మరియు పొడవు వెడల్పు తుమ్మకర్రతో బలిపీఠం. నంబర్ 5. నంబర్ 6 30వ అధ్యాయం 1వ వచనం. 30వ అధ్యాయం 1వ వచనం. మరియు ధూపవేదిక. నంబర్ 7 30వ అధ్యాయం 17వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను ఇత్తడి గంగాలం. ఎన్ని వస్తువులు? 7 వస్తువులు. 7 వస్తువులు ఎక్కడ పెట్టాలనో కూడా చెప్పినాడక్క. ప్రత్యక్ష గుడారం 3 భాగాలు ఉంటుందక్క. ఎన్ని భాగాలు? మొదటిది అతి పరిశుద్ధ స్థలం, ద హోలీ ఆఫ్ హోలీనెస్. యవనస్తుల నోట్సులు రేపు చూస్తాం. మంచి ప్రైజ్ ఇచ్చిపోతా. నేను చెప్పినటువన్నీ రాసిన వాళ్ళకు మంచి ప్రైజ్. అసలు మీరు ఊహించండి అటు ప్రైజు. ఏందబ్బా ఏందో అనుకోండి ప్రైజ్ అంటే ఇదే అన్నట్లుగా ఆశ్చర్యపోతారు మీరు. మీ నోట్సులు ఖచ్చితంగా చూసే రేపు రాత్రి అంతా ఫ్రీనే. నేను తెల్లవారుజాము 4 పోతా. నేను రాత్రుల్లో మేలుకోవడం నా జీవితంలో నాకు కొత్తేం కాదు. ఎన్ని రాత్రులైనా మేలుకుంటాను. మొదటి స్థలం ఏంటక్క? అది అతి పరిశుద్ధ. దాన్ని గర్భాలయం అంటారు. ఇంగ్లీష్లో ద హోలీ ఆఫ్ హోలీనెస్. రెండవది పరిశుద్ధ స్థలం, దాన్నే మందిరం అంటారు. మూడవది వెలుపటి ఆవరణం, ద కోర్ట్. 7 వస్తువులు 3 స్థలాలకు సర్ది పెట్టినాడు దేవుడు. గర్భాలయములో మందసము, కరుణాపీఠం. మందిరములో ధూపవేదిక, దీపవృక్షము, రొట్టెల బల్ల. చిట్ట చివరగా ఆవరణములో గంగాలము, బలి పీఠము. నేను లోపల నుంచి చెప్పుకుంటూ వచ్చిన. విచిత్రం ఏంటంటే ఈ నిర్గమాకాండం ఎన్ని భాగాలు చేసుకున్నాం మనం? 2 భాగాలు. 24వ అధ్యాయం వరకు ఏ వివరాలు ఉన్నాయి? వారు ఐగుప్తు నుంచి బయటపడిన వివరాలు. 25వ అధ్యాయం నుంచి ప్రత్యక్ష గుడారానికి సంబంధించిన వివరాలు. ఈ 25వ అధ్యాయం నుండి 40వ అధ్యాయం వరకు మళ్ళీ 2 భాగాలు చేసుకుందాం. 25వ అధ్యాయం నుండి 31వ అధ్యాయం వరకు 7 అధ్యాయాలు దేవుడైన యెహోవా మోషేకు మందిర నిర్మాణ వివరాలు నోటితో చెప్పినాడు. సినాయి పర్వతం మీద ఆ దృశ్యాలు మోషేకు చూపించినాడు. మొట్టమొదటిసారి టీవీ చూసింది ఎవరన్నా? మోషే. మనకి ఇప్పుడు వచ్చిందని దాని ఉందని కూర్చుంటున్నాం పొద్దునూకులు. సెల్ ఫోన్ ఎందుకు వచ్చింది అక్క ఈ లోకంలోకి ఎవరికన్నా తెలుసా అన్నా? సెల్ ఫోన్ రావడం దేవుని చిత్తమే. ఎందుకు వచ్చింది చెప్పండి? 2 ప్రవక్తలు యెరూషలేములో నిలబడి దేవుని సువార్త చెబుతూ ఉంటే ఆ 2 చాలా ఘోరంగా చంపుతారు. ఆ చంపే విధానాన్ని ప్రపంచమంతా చూస్తుందని ప్రకటనలో రాయబడింది. ఎట్లా చూస్తుంది యెరూషలేములో చంపితే అన్నా? టీవీ అంటే మళ్ళీ అందరూ ఇంట్లో కూర్చోాలన్నా. అందుకే సెల్ ఫోన్ వచ్చిందక్క.
టీవీ ఇంటికంతా కలిపి ఒకటే ఉంటుంది. సెల్ ఫోను ఒక్కొక్కరికి 2 ఉంటాయి. ఒక్కొక్కరికి 2 అక్క. ఒకటి బటన్ల ఫోను, ఒకటి చూసుకుంటే. మనము దీనికి ఎంత దూరంగా ఉంటే అంత ఆయుష్ వస్తుంది అక్క. నేను మళ్ళీ చెప్తున్నాను, యవనస్తులారా ఒక విషయం చెప్తాను వినండి. ఒక ఫోటో తీసి మనం క్లౌడ్ స్టోరేజ్లో అప్లోడ్ చేస్తే 5 లీటర్ల నీళ్ళు మనం వేస్ట్ చేసినట్టు. అర్థమైందా ఏమ్మా? ఒక ఫోటో మనం తీసి క్లౌడ్ స్టోరేజ్లో మనం అప్లోడ్ చేస్తే ఎన్ని లీటర్లు పోయినట్టు? అంటే భవిష్యత్తు తరాలకు మనం నీళ్లు లేకుండా ఏమవసరం? ఫోటోలు తీయడం, యూట్యూబ్లో పెట్టడం. ఎవరికి ఒకప్పుడు పాతకాలంలో ఫోటో తీసి కడిగించుకొని ఆడబెట్టుకుంటుంటివి. నా పెళ్లి ఫోటోలు అన్నీ ఆల్బమ్లు ఉన్నాయి. ఇప్పుడు అట్లా లేదు. ఆల్బమ్ చేయడం ద్వారా ఎవరికి నష్టం లేదు. ఎటువైపు అడుగులు వేస్తున్నాం ఆలోచన చేయండి యవనస్తులు. మా క్లాస్లో కూడా చెప్పినాను, మా కాలేజీలో నేను 2-3 స్టూడెంట్స్ అవును సార్ కరెక్టే, ఇది మేము దీనికి దూరంగా ఉంటామని దూరంగా ఉన్నారు. అత్యవసరానికి ఎవరన్నా చనిపోతే ఆ విషయాలు తెలవడానికని ఏం కనిపెట్టినారన్నా? నాకు తెలిసి టెలిగ్రామ్ ఉండేది. మా మామ చనిపోతే టెలిగ్రామ్ కొట్టిన నేను, స్టార్ట్ ఇమ్మీడియట్లీ అంతే. దానికి 20 రూపాయలు అయిందన్న అప్పట్లో. స్టార్ట్. అట్లా ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవడానికి ఏం కనిపెట్టినారు? దేవుని జ్ఞానంతో. దీన్ని అవసరమైన దానికి ఉపయోగించడంలే, అనవసరమైన దానికి. మందిరంలో ఫోను, కాలేజీలో ఫోను. ఒకడు పెళ్లిపీటల మీద కూర్చొని ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు. ఎంత దౌర్భాగ్యులమో చూడండి మనం. ఆవరణంలో ఏ వస్తువులు ఉన్నాయి చెల్లి? ఆవరణంలో గంగాళము. లోపల నుంచి చెప్దాం. ఈ నిర్గమాకాండం 2 భాగాలు. 2వ భాగాన్ని కూడా మళ్ళీ 2 భాగాలు చేసినా కానీ మొదటి భాగం ఏంటిది? అది 27వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయం నుంచి 31 వరకు దేవుడైన యెహోవా మోషేకు ఆ వివరాలు, మందిరం ఎట్లా కట్టాలనో, ఏ వస్తువు ఎట్లా తయారు చేయాలనో, దేంతో తయారు చేయాలనో, ఏ వస్తువు, ఈ వివరాలన్నీ 31వ అధ్యాయం వరకు చెప్పుకుంటూ వచ్చినాడు అక్క. దేవుని వివరణ ఎట్లుందంటే లోపల నుంచి బయటకు ఉంది. దేవుని వివరణ మోషేకు చెప్పేటప్పుడు గర్భాలయం నుంచి మొదలుపెట్టి ఆవరణం వరకు చెప్పాడక్క. ఇక 32వ అధ్యాయం నుండి 40వ అధ్యాయం వరకు దేవుడు చెప్పిన ఈ వివరాలన్నీ మోషే మనసులో పెట్టుకుని దాన్ని కట్టడానికి 2 ఏర్పాటు చేసినాడు. ఎవరు వారు? బెసలేలు, అహోలియాబు. బెసలేలు యూదా గోత్రికుడు, అహోలియాబు దాను గోత్రికుడు. వాళ్ళు కట్టడం మొదలు పెట్టినారక్క. ఎక్కడి నుంచి కట్టుకుంటూ వచ్చినారంటే వాళ్ళు వెలుపటి నుంచి లోపలికి కట్టుకుంటూ పోయినారు. దేవుని వివరణ ఎట్లుంది? లోపలి నుంచి బయటికి వివరణ చేశాడు దేవుడు. కానీ వీళ్ళు కట్టేటప్పుడు మాత్రం ఎక్కడి నుంచి మొదలు పెట్టినారక్క? వెలుపటి నుంచి కట్టుకుంటా లోపలికి వెళ్ళిపోయినారు. 7 వస్తువులు, 3 ప్రదేశాలు. మొదటిది గర్భాలయం. అక్కడ ఏ వస్తువులు ఉన్నాయి? మందసము, కరుణాపీఠం. హోలీ ఆఫ్ హోలీ, అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలము అనగా దేవుడు నివాసము ఉన్న. ఇప్పుడు ఎక్కడుందన్నా అతి పరిశుద్ధ స్థలం అంటే ఎక్కడుంది? పరలోకం. మొదట ఆయనే ప్రవేశం చేసినాడు. పరలోకంలో ఎవరెవరు ఉన్నారు? ఇప్పుడు పరలోకంలో ఎవరెవరు ఉన్నారు? దేవదూతలు, పెద్దలు. పెద్దలు అప్పుడే వెళ్ళిపోయినారన్న లోపలికి పోలే. ఇంకా దేవదూతలు ఇంకా అట్లా చూడొద్దక్క. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, దేవదూతలు, అంతే. ఇంకా మిగతాళ్ళంతా ఏడున్నారు? ఆదాము కానించి మొదలు పెట్టుకొని దొంగ వరకు
మొన్న చనిపోయిన రాజశేఖర రెడ్డి వారికి ఎక్కడున్నారు అన్న? ఏడున్నారన్న? ప్యారడైజ్, రాజోద్యోనవనం, నెమ్మది అయిన నేడు నీవు నాతో కూడా. ఆ దొంగను అక్కడ పెట్టి యేసుక్రీస్తు ఎక్కడికి పోయినాడు? ప్రథమ ఫలముగా పరలోకములో ప్రవేశము చేసి, ప్రథమ ఫలం. ఏం చేస్తున్నాడు పరలోకంలో? ఏం చేస్తున్నాడు అక్క? సేద తీరుతున్నాడా? నేను వెళ్ళి మీ కొరకు. దేవుడు ఖాళీగా లేడన్నా, పని కలిగి ఉన్నాడు. ఖాళీగా లేడు. ఖాళీగా ఉండడం దేవుని మనస్తత్వం కాదు. ఆయన సోమరోడు కాదక్క. ఆయన సోమరిపోతు కాదు, తిండిపోతు కాదు, నిద్రపోతు కాదు. మనమే సోమరిపోతులం, తిండిపోతులం, నిద్రపోతులం. 8 గంటలకు లేచినావు తమ్ముడు అంటే 6 గంటలకు లేచినాను సార్ అంటున్నాడు ఒకడు. 6 గంటలకు లేయడం ఏంది? 8 గంటలకు లేయాలా? 8 గంటలకు లేయాలన్నా? పెందల కడనే ఆయన ఇంకను చీకటిగా ఉండగానే. దౌర్భాగ్యం, సూర్యుడు వచ్చినాక లేయడం, అమ్మా నాయన డ్యూటీకి పోయినాక లేయడం యవనస్తులు. ఎంత సోమరి సోమరి సోమరి. చీమ మెదడెంత, మన మెదడెంతన్నా? చీమకు స్కూల్ ఉందా? చీమకు టీచర్ ఉన్నాడా? చీమకు రాజు ఉన్నాడా? చీమకు ఐరన్ బట్టలు ఉన్నాయా? చీమకు సెల్ ఫోన్ ఉందా? చీమకు ఇల్లు ఉందా? మనకున్నవి ఏవి చీమకు లేవక్క. ఆయన దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? నువ్వు చీమ దగ్గరికి పోయి నేర్చుకో. ఏందన్నా అట్లా అంటావు? 6 ప్యాక్ బాడీ పెట్టుకొని నేను రోజు జిమ్ చేస్తున్నాను. చీమ దగ్గర నా బొటన వేలుతో నలిస్తే చచ్చిపోయే చీమ దగ్గరికి పోయి నేనేది నేర్చుకుంటే? అవును, చీమ దగ్గర నువ్వు నేర్చుకునే పాఠాలు దానికి రాజు లేడు. ఆయన ఎట్లా పోతున్నాయి అవి? లైన్లో కూర్చోండి, లైన్లో కూర్చోండి అని చెప్పే సంఘ పెద్ద లేడు దానికి. అటు ఇటు తిరగొద్దని చెప్పే సంఘ పెద్ద లేడు దానికి. ఉన్నాడా? ఆయన ఎట్లా పోతున్నాయి అవి? రానున్న కాలం గడ్డు కాలం అని ముందే ఏం చేస్తుందక్క? తనకంటే ఎన్నో రెట్ల బరువు ఉన్న ఆ బియ్యపు గింజను తీసుకొని వెళ్ళి మోసుకొని వెళ్ళి దాచిపెట్టుకుంటుంది. దాచుకునే కాలంలో దాచుకుంటుంది, భుజించే కాలంలో భుజిస్తుంది, నిద్రపోయే సమయంలో నిద్రపోతుంది. ముందు చూపు కలిగింది చీమ. ఎంతో ముందు చూపు ఉందన్న. మనకు ఆ ముందు చూపు దేవుని వివరణ లోపల నుంచి బయటికి చెప్పినాడు. మానవుని కట్టడం ఎక్కడి నుంచి పడిందన్నా? బయట నుంచి కట్టుకుంటూ 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 లోపలికి. ఈ 7 వస్తువులలో మొదటి వస్తువు ఏంటి అన్నా? మందస్సు. ఎక్కడుంది అది? అతి పరిశుద్ధ స్థలం పరలోకం. రెండవ స్థలం ఏంటి? పరిశుద్ధ స్థలం, అది మనం ఉండే స్థలం. మూడవ స్థలం ఏంటి? అది అన్యులు ప్రవేశించే లేదా సామాన్య ఇశ్రాయేలీయుడు ప్రవేశించే స్థలం. అతి పరిశుద్ధ స్థలం ప్రధాన యాజకుడు ప్రవేశించే స్థలం. పరిశుద్ధ స్థలం యాజకులు సంచరించే స్థలం. లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు, దీపాలు వెలిగించుచు, బల్ల సర్దుతూ, దీపాల ఒత్తులు సరిచేస్తూ, ధూపం వేసే యాజకులు సంచరించే స్థలం. ఇక ఆవరణములో బలిపీఠం వరకు 12 గోత్రాలలో సామాన్యమైన ఇశ్రాయేలీయుడు బలిపీఠం వరకు మాత్రమే ప్రవేశం కలిగిన స్థలం. దాన్ని మందిర ఆవరణము అంటారు. 3 రకాల ప్రజలను చూసాం మనం. మొదటిది ప్రధాన యాజకుడు, రెండవది యాజకుడు, మూడవది ఈ హోదాలు లేని సామాన్యమైన ఇశ్రాయేలీయుడు బలిపీఠం వరకే. ఈ 3 రకాల ప్రజలలో మనం ఏ రకానికి చెందిన వాళ్ళం? మనం ఏ రకానికి చెందిన వాళ్ళం అన్నా? మీరు చెప్పండి అక్క, నేను ఇటు తిరుగుతా. మనం ఎవరక్క? ఈ 3 రకాల ప్రజలలో మనం ఎవరు? ప్రధాన యాజకులమా? మనం కాదు. మన ప్రధాన యాజకుడు ఎవరు? మనం ఎవరు?
మనం యాజకులమన్నా, మనమే ధూపం వేయాలి, మనమే దీపం వెలిగించాలి, మనమే బల్ల సర్ది పెట్టాలి, మనమే బలిపీఠం దగ్గర ఆ సామాన్యమైన ఇశ్రాయేలీయుడు బలి తీసుకొని వస్తే మనమే ఆ గొంతు కోయాలి, మనమే ఆ రక్తం పల్లెంలో తీసుకోవాలి, మనమే బలిపీఠమే దాన్ని అమర్చాలి, మనమే దాన్ని తోలు తీయాలి, దాన్ని వజ తీయాలి. మనం యాజకులం అక్క. ఒకప్పుడు ద్వారం వెలుపట ఉన్నాం, ఒకప్పుడు బలిపీఠం వరకే మన ప్రవేశం. బలిపీఠం దగ్గరికి వచ్చి పాపాలు ఒప్పుకోగా మన ప్రవేశం ఎంతవరకు వచ్చిందక్క? పరిశుద్ధ స్థలం వరకు వచ్చింది. పరిశుద్ధ స్థలంలో నమ్మకంగా యాజకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉండగా ఒకరోజు ఎక్కడికి వెళ్తాం? వెరీ గుడ్ అన్న, మీకు అర్థమవుతుంది అక్క, దేవుని వాక్యం అర్థమవుతుంది. మీరు చాలా ధన్యులు. ప్రియమైన స్నేహితులారా, ముందున్నది మన కొరకై వేచి ఉంది. ఏంటది? అతి పరిశుద్ధమైన ఆ దేవుడు ఉండే స్థలం. అక్కడికి చేరుకో, అది మన గోల్, అది మన ఫైనల్ డెస్టినేషన్. ఇక్కడ కాదు మన గోలు, మనం చేరుకోవాల్సిన స్థలం. అదిగో చూడుము ఆయనే గమ్యము, యేసుతో నావలో అద్దరి చేరుకొందమా, గలిలయా సంద్రమా కలవరా పడకుమా. మన గమ్యం పరలోకమక్క. ప్రధాన యాజకుడు సంచరించే స్థలం గర్భాలయం. గర్భాలయంలో ఏమున్నాయి మన వస్తువులలో? మందసం. మొదటిది ఏంటిదక్క? 25వ అధ్యాయం 10వ వచనం చదవన్నా. 10 నుండి 22 వరకు కొన్ని విషయాలు ఆలోచన చేసి మనం సెలవు తీసుకుందాం. మందసం తుమ్మకర్రతో తయారు చేయాలి. 2 మూరలున్నరా, 3.5 రెక్టాంగులర్ షేప్, నాట్ ఏ స్క్వేర్. చదవన్నా. బంగారు రేకుతో పొదిగించాలి. 2 వస్తువులతో తయారు చేయమన్నాడు. ఏంటేంటివి అవి? మొదటిది తుమ్మకర్ర. తుమ్మకర్ర అంటే ఎందుకు తెలుసా యవనస్తులారా? మాకెందుకు తెలుస్తుంది అంకుల్? మాకు తెలిసింది మనీ ప్లాంట్. మనకు తెలిసిన చెట్టు ఏంటి? మనీ ప్లాంట్ అక్క. మనకు తెలిసిన చెట్టు తుమ్మకర్ర. చూసినారా? దానికి ఎవరు నీళ్లు పోయరు. ఎంత బాగుందిరా తుమ్మకర్రను, ఎంత బాగుంది ఈ తుమ్మకర్ర అని ఎవరైనా పొగుడుతారా దాన్ని? అది ఎక్కడుంటుంది అసలుకు? ఊరి బయట ఎవ్వరు లెక్క చేయరు దాన్ని. తుమ్మకర్ర మానవ స్వభావము. మానవుని యొక్క తుమ్మకర్రతో మందసం తయారు చేయాలి. అది ఒక బాక్స్ మాదిరి ఉంటుంది. దానిపైన ఏం తొడగమన్నాడు? మేలిమి బంగారం తొడుగు తొడగండి అన్నాడు. మేలిమి బంగారం తాపడం చేసినారు దానికి. ఇప్పుడు దానికి వెళ్ళి చూస్తే ఏమనుకుంటారు అక్క అందరు? దాన్ని బంగారమే అనుకో, కానీ లోపలేముంది? యేసు క్రీస్తు వైపు చూడగా ఆయన దేవుడుగా కనపన్నాడు, కానీ ఆకలైనప్పుడు ఎట్లా కనపన్నాడు? మానవుడుగా కనపన్నాడు. ఆయనకు ఆకలైందక్క. ఆకలితో ఉన్న 5,000 మంది ఆకలిని కూడా తీర్చినాడు. ఒకే సమయంలో మానవుడు, ఒకే సమయంలో దేవుడు, 2 లక్షణాలు కలిగి ఒకే సమయంలో 2 కర్తవ్యాలు నిర్వర్తించినాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మందసం ఈజ్ ఈక్వల్ టు ఎవరో కాదు, లేదా ఈ ప్రత్యక్ష గుడారంలో ఉన్న 7 వస్తువులు ఎవరో కాదు. ప్రతి వస్తువులో మనకి ఎవరు కనపడతారు? యేసుక్రీస్తు కనపడతాడు. యేసు అనే పదం పాత నిబంధనలో లేదు, కానీ ప్రతి వస్తువు, ప్రతి వచనములో, ప్రతి అధ్యాయంలో, ప్రతి గ్రంథములో ఆయన పేరు లేకుండా, ఆయన ప్రస్తావన లేకుండా ఏ గ్రంథము పాత నిబంధనలో లేదు 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 లేదు. మందసం తుమ్మకర్రతో, దానిపైన బంగారం. బంగారము అనగా శ్రేష్టమైనది, లోహాలన్నిటిలో
శ్రేష్టమైనది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా అందరిలో అతి మనకందరికి తానే ప్రభువు హల్లెలూయని పాత్రుండు అనుదినము మ్రోకెదము హల్లెలూయ పాత్రుండు అనుదినము మ్రోకెదము సాగిల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మాతో మన ప్రభు యేసుని సాగిలప. కొంత ఆలోచన చేయండి అక్క, తుమ్మకర్ర మీద బంగారం ఉండడం ఏంటి? అసలు కర్ర ఎన్నిక లేనిది, బంగారము అన్నిటికంటే శ్రేష్టమైనది. ఎట్లా కుదిరిందక్క ఈ జోడి? ఎట్లా అసలు ఊహించుకోవడానికి ఏమన్నా సారూప్యం ఉందా ఈ రెండింటికి? బంగారం పక్కన వెండి ఉందంటే ఓకే, బంగారం పక్కన లేదా బంగారం లోపల తుమ్మకర్ర ఉండడం, లేదా తుమ్మకర్ర పైన బంగారం ఉండడం. ఆయన బంగారము కంటే ఉన్నతమైన వాడక్క. మన దేవుడు బంగారం కాదు అన్నమాట. బైబిల్ ఉందన్నా, నేను చెప్పడం కాదు. బంగారం దైవత్వానికి సూచన, అంతేగాని దేవుడు కాదు. చదువుదామన్నమాట. అపోస్తలుల కార్యములు అన్నమాట చూడన్నా, 17వ అధ్యాయము 29వ వచనం చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 29వ వచనం. 17:29. కాబట్టి దేవుని సంతానమయ్యుండి మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దైవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. అంటే మనుష్యులు తయారు చేసిన ఈ బంగారమే దేవుడు అని మనం భావించడానికి. మోషే దేవునితో మాట్లాడడానికి పర్వతం మీదకి పోయినాడక్క. ఎన్ని రోజులు రాలేదు అన్నా? ఏమాయనో మోషే పోత క్యారియర్ బాక్స్ కూడా తీసుకొని పోలేదక్క, సబ్బు కూడా తీసుకొని పోలే, టవల్ కూడా తీసుకొని పోలే, ఏం తీసుకొని పోలే. రమ్మన్నాడు దేవుడు, పోయినాడు అంతే. పైన ముఖాముఖిగా ఒక స్నేహితునితో మాట్లాడుతున్నట్టుగా దేవుడు. ఎంత ధన్యత అక్క అది. నాకు ఆ సందర్భాలంటే బలి ఇష్టం. ఉన్నా మాటికి చదువుకుంటాట నేను. ఫ్రెండ్స్ ఎట్లా మాట్లాడుకుంటారు, విజయవాడ భాషలు ఎట్లా మాట్లాడుకుంటారన్న ఫ్రెండ్స్. మా రేణిగుంట భాషలు అయితే రే మచా ఇట్రా అంటారు, అంతే కదన్నా. చాలా స్వాతంత్రం ఉంటుంది కదా, ఏ పొరపచ్చాలు ఉండవు. స్నేహితులు అట్లా పిలుచుకుని లేదా రామమ్మ అని మాట్లాడతారు. అంత స్వాతంత్ర్యము మోషేకు దేవుని దగ్గర ఉండిపోయిందక్క, దేవుని దగ్గర ఉండిపోయింది. ఇస్సాకు భార్య ఎవరక్క? రిబ్కా. ఏ ఊరా మీది? ఏ ఊరక్క? పద్దడరామ, నాహోరు పట్టణం. పెళ్ళి చేసుకున్నాడు 40 ఏళ్ళలో మనోడు ఇస్సాకు. అసలు ఇస్సాకును చూస్తానే ఒంటెల మీద నుంచి దిగి ముసుగు. ఎవరు చెప్పినారు ముసుగేసుకోవాలంటే? ఎవరు చెప్పినారు అక్క ముసుగేసుకోవాలని? సంఘబద్ధలు చెప్పినారు. నా యజమానుని కుమారుడని ఏలియాజరు చెప్పంగానే ఒంటెల మీద నుంచి దిగి ముసుగు వేసుకొని ఎన్ని రోజులు ఏంది పిల్లలు పుట్టడంలే. సరే అని ఇస్సాకు ఏం చేసినాడంటే దేవుని దగ్గర మొరపెడితే తన భార్య విషయమై ప్రార్థన చేస్తే దేవుడు రిబ్కా గర్భములో 2 జనములు, 2 శిశువులు పెట్టి, 2 లోపల కొట్లాడుకుంటున్నారక్క. నేను ముందని కొట్లాడుతున్నారు. ఇంకా లోపల కదులుతుంటే ఎట్టుంటుంది అక్క తల్లి? నాకైతే తెలుదులే. నా భార్యని అడిగిన ఎట్టుంటుంది? అబ్బా నొప్పులు భరించలేమండి అనేది. కరెక్టే, కేకలు పెట్టింది.
కొట్లాడుకుంటా. ఈ జీవితం నాకు ఇట్లయితే నేను బ్రతుకుట కష్టం అని చెప్పి నేను దేవుణ్ణి అడిగేస్తానని పోయిందక్క. ఎంత సింపుల్గా ఉందో చూడు అన్నమాట. అన్నమాట అక్కడ ఉంది. మేము ధ్యానం చేస్తున్నాం మంగళవారం ఆదికాండం, లైన్గా ధ్యానం చేస్తున్నాం. ఖచ్చితంగా అయిపోకూడదు 5 ఏళ్ళలో దాన్ని. నేను ఉండండి, ఏంది మీరు ఇక్కడనే ఉండి నేను పోయి దేవుణ్ణి అడిగొస్తాననింది. ఎంత సులువుగానే ఇందక్క ఆ మాట. ఎవరనగలరా ఆ మాట? చీటికి మాటికి దేవుని దగ్గరికి వెళ్ళే చనువక్క రిబ్కాకు. చీటికి మాటికి దేవుని దగ్గర మోకాలని ప్రార్థన చేసే అలవాటక్క రిబ్కాకు. ఉండండి మీరు ఇట్లే కూర్చోండి, ఏంది వీళ్ళిద్దరు కొట్లాడుకుంటున్నారు అని భర్తగా చెప్పింటుంది ఫస్ట్. ఏమో నాకు తెలియదండి, నువ్వు పిల్లలు కావాలనేమో నేను ప్రార్థన చేసిన పిల్లల్ని ఇచ్చినాడు దేవుడు, లోపల ఉండారు, ఆ బాధలు ఏదో నువ్వే వడుకో అని అంటాడు ఇస్సాకు. ఏంది వీళ్ళు ఇట్లా కొట్లాడుతున్నారు లోపల, ఉండు దీని కథ ఏందో నేను దేవుడిని అడిగి వస్తా. యెహోవాను అడుగా వెళ్ళాను అనే మాట ఉంది అక్కడ. అంటే ఎన్నిసార్లు పోయిందక్క ఇప్పటికే? దేవుని దగ్గరికి వెళ్ళి అడగడము రిబ్కాకు లెక్కే లేదు. ఎన్నిసార్లు పోయింది ఇప్పుడు కూడా. అంటే ఏ చిన్న విషయమైనా ఎవరిని అడగనికి పోతుంది రిబ్కా? దేవుణ్ణి. యెహోవాను అడుగా ఉండు, అడిగేసి వస్తాను, ఉండండి ఉండు దేవుణ్ణి అడిగేసి వస్తానని పోయిందక్క. ఎంత చనువో దేవుని దగ్గర, ఎంత స్వాతంత్ర్యమో, ఎంత స్నేహమో. మోషే సినాయి పర్వతం మీద ముఖాముఖిగా స్నేహితునితో 40 రోజులు అయిపోయింది. ఇంకా ఎక్కువ అనా ఏంది ఎవరికి ఆహారం ఏందన్నా? 3 రోజులు కూర్చొని దేవుని వాక్యం వింటూ ఉంటే ఆకలిందే వాళ్ళకు. 40 దినాలు దేవుడే ఆహారం, దేవుని మాటలే. ఒక రొట్టె వలన మాత్రమే కాదు కానీ నా నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బతుకుతాడు. దేవునితో మాట్లాడుతూ ఉంటే ఏమేమి మర్చిపోయినాడక్క? 3 దినాలు కూర్చొని దేవుడు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏం మర్చిపోయినారు? దేవునికే గుర్తొచ్చింది, అయ్యో వీళ్ళు భోజనం చేయలేదు 3 రోజుల నుంచి అని. ఇంకా మోసే రాకపోయేసరికి కింద ఏం జరిగిందక్క? ఒక బంగారు దూడ. ఇదే దేవుడు అన్నారు. బైబిల్ సెలవిస్తుంది బంగారము దేవుడు కాదు. తుమ్మకర్ర మానవుని స్వభావం. యేసుక్రీస్తు మానవుడుగా వచ్చాడు, దేవుడు మానవుడుగా వచ్చాడనడానికి ఎన్ని ఆధారాలు ఉన్నాయి మన దగ్గర? ఎన్ని ఆధారాలు ఉన్నాయి అక్క? క్రిస్మస్ సీజన్ వస్తుంది కదన్నా, ఇంకా మనోళ్ళ పట్టలేము ఇప్పుడు. ఇంకా రక్షకుడు ఉదయించినాడురా, మన కొరకు పరమ రక్షకుడు ఉదయించి. నాకు పెద్దగా పాటలు రావక్క, ధర్మారావన్న చాలా బాగా పాడతాడు. ఈరోజు నేను రవీణ ఎట్లా పాడతాడు, ఇంకా బాగా పడినాడు. వరాలక్క అవి. బంగారము దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం చదవన్నా. ఆ వాక్యము ఏం తొడుక్కునేదన్నా? శరీరాన్ని వస్త్రము వలె తొడుగుకుంది వాక్యం. ఎందుకు మనవలే కనబడ్డాడు ఆయన? ఎందుకు కనపడినాడక్క? మనం వెళ్ళి చీమతో మాట్లాడగలమా? చీమ మనతో మాట్లాడగలదా? ఎందుకు? దాని జాతి వేరు, మనది మానవ జాతి, అది చీమ జాతి. పోనీలే సింహం మనం మాట్లాడితే రాసుకోగలదా? పోనీలే సింహం ఆవ్ అంటే మనం రాసుకోగలమా? గాండ్రిస్తే రాసుకోగలమా? ఎందుకు? దాని జాతి వేరు. మనతో మాట్లాడాలని అనుకున్నాడక్క దేవుడు. మనతో మాట్లాడాలంటే ఎట్లా రావాలా? మన వలె రావాలి. ఆదికాండంలో ఆదామును తయారు చేసేటప్పుడు ఎవరెవరు ఉన్నారు? నేను అడుగుతూనే ఉంటా చూడక్క, ఏమన్నా అనుకోరింగా మీకు తెలియాలి. ఇవి బేసిక్స్ అంటారు వీటిని. పునాదులు లేకపోతే పైన ఎన్ని మెడలు కట్టి ఏం లాభం? పునాది వేసుకుని ఎన్ని మెడలన్నా కట్టుకో. ఎంతమంది ఉన్నారు అక్క ఆదామును తయారు చేసేటప్పుడు? 3 ఉన్నారు. మనము అన్నాడు తండ్రి, మన పోలిక అన్నాడు. ఏం పోలిక? ముక్కు చక్కగా ఉండాలనే, జడ పొడుగు ఉండాలనే. ఏం పోలికలు అన్నావి?
ప్రాణము, ఆత్మ, దేహము. ఇవి ఏ పోలికలక్క? ఈ మూడు దేవుని పోలికలు, మన పోలికలు, మన స్వరూపం. అంటే మనల్ని తయారు చేసే సమయానికే దేవుడు ఏ పోలికలో వచ్చి తయారు చేసినాడు? మన పోలికలో ఉండి తయారు చేసినాడు. కాలముల అంతముల యందు ఈ తప్పిపోయిన మానవుణ్ణి తిరిగి దేవుని దగ్గరికి నిలబెట్టాలని మళ్ళీ ఏ పోలికలు వచ్చినాడన్నా? కడపటి ఆదాము. ఈ మందసం ఎవరో కాదు, మన ప్రభువైనా. ఇది ఇశ్రాయేలీల మధ్యలో ఉండాలన్నాడు, అది గర్భాలయంలో ఉండాలన్నాడు. అక్కడ నేను నిన్ను కలుసుకుంటాను మోసే అన్నాడు. అక్కడ మన ఇద్దరం మాట్లాడుకుందాం మోసే, ఇదిగో మందసం తయారు చేయి. ఎంత తయారు చేయాలో ప్రభు అంటే, ఇదిగో తుమ్మకర్ర తీసుకో, అరణ్యంలో దొరికే తుమ్మకర్ర తీసుకో, ఈ అరణ్యంలో తుమ్మకర్ర దొరుకుతుంది తీసుకో. ఈ మందసానికి కూడా బైబిల్ గ్రంథంలో చాలా పేర్లు ఉన్నాయన్న. టకటక రాసుకొని అలాగూ ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. మొదటిది 26వ అధ్యాయము 33వ వచనం. 26వ అధ్యాయము 33వ వచనం. 26 నిర్గమాకాండం 26వ అధ్యాయం 33వ వచనం. ఆ అడ్డతెరలను తగిలించి సాక్ష్యపు మందసం. చాలు. రెండవది సంఖ్యాకాండం 10వ అధ్యాయము 33వ వచనం. సంఖ్యాకాండం 10వ అధ్యాయము 33వ వచనం. 10వ అధ్యాయము 33వ వచనం. కొండ నుండి 3 దినములు ప్రయాణం చేసిరి, చూచుటకు. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 33వ వచనం. యెహోవా నిబంధన మందసం. మూడవది సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం. యెహోవా మందసం. అదే సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. 3వ అధ్యాయము 3వ వచనం. దీపపు ఆరిపోకముందు సమూయేలు దేవుని మందసం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 35వ అధ్యాయము 3వ వచనం. 35వ అధ్యాయము 3వ వచనం. ఇశ్రాయేలీయులకందరికీ చేయువారును ప్రతిష్ఠితుడనైన లేవీయులకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, పరిశుద్ధమైన మందసం. ఇక 6వది కీర్తనల గ్రంథం 132వ కీర్తన 8వ చరణం. 132వ కీర్తన 8వ చరణం. యెహోవా లెమ్ము, బలసూచకమైన, తెలుగులో మాట్లాడుకుంటే బలమునకు ఆధారమైన మందసం. ఇశ్రాయేలీయులకు బలం ఏంటన్నా? మందసం. చిట్ట చివరగా ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం. మరియు చేత పట్టుకొని ఉన్న వచ్చి నిలవగా ఆయన సింహాసనమే మందసం. ఆయన సింహాసనమనే మన యోహాను అంటాడు, నేను చూడగా పరలోకములో మందసము కనబడెను అంటాడు. అదేంటో కాదు, ఆయన ఈ 7 పేర్లతో నువ్వు ఎట్లా పిలిచినా దాని పేరు ఏం పేరు? మందసం. ఇందులో 6వది ఒక మారి చదవన్న, బలమునకు ఆధారమైన మందసం. బలసూచకమునకు, బలమునకు ఆధారం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము లేదా 4వ అధ్యాయము 5, 6 వచనాలు చదవన్నా ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం ఇదొక్కటి చదువుకొని, యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలీయులందరూ
భూమి ప్రతిధ్వనిచ్చునంతగా గొప్ప కేకలు వేసిరి ఫిలిష్తీయులు. ఆ కేకలు విని హెబ్రీల దండులో గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి యెహోవా నిబంధన మందసం దండులోనికి వచ్చెనని తెలుసుకొని జడిసి. చాలన్నా. ఏం జరిగిందంటే సమూయేలు గ్రంథంలో హోప్నీ ఫీనిహాసులని ఇద్దరు యవనస్తులు ఉన్నారు. ఎవరు వాళ్ళు? అదే పాస్టర్ కొడుకులు అంటారు వాటిని. ఏమంటారు? ప్రధాన యాజకుడు ఏలీ కుమారులు హోప్ని. మేము పాస్టర్ల కొడుకులం ఏమనుకున్నారు తెలుసా అని చాలా గర్వముతో వారు తిరుగుతూ ఉన్నారు. వీళ్ళ పాపము వీళ్ళ గర్వము పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిందన్న. ఏ స్టేజ్కి వెళ్ళిపోయింది? ఇంకా పట్టలేము అసలు. వాళ్ళ వల్ల మందిరానికి వచ్చే ఆడపిల్లలందరూ ఇబ్బంది పడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏదన్నా చెప్దామంటే మేము పాస్టర్ల కొడుకులం అన్నారు. పోన్లే వాళ్ళ ఆయనకు చెప్దామంటే అమ్మో ఆయన పెద్ద పాస్టర్ రా అని అయిపోయినారు. ఇంకా ఆ జనులు అట్లే దేవుని పిల్లలు బాధపడుతూ ఉంటే దేవుడు ఎంతో కాలం ఓర్చుకోడు. ఖచ్చితంగా దానికి సొల్యూషన్ యుద్ధం వచ్చింది. ఇప్పుడు ఏమొచ్చిందన్న? యుద్ధానికి పోయినారు. యుద్ధానికి ఎవరెవరు పోయినారు? అందరూ పోయినారు, ఓడిపోయినారు. మనం ఎందుకు ఓడిపోయినామని రాత్రి కూర్చొని మాట్లాడుకుంటున్నారన్న. ఒకడన్నాడు, ఒరేయ్ మనం యుద్ధానికి పోత ఈ మందసాన్ని తీసుకొని పోలేదురా, అందుకే మనం ఓడిపోయాం. అవురా, కరెక్ట్. ఇది రేపు తెల్లారి నాకేం తీసుకొని పోదాం? మందసాన్ని తీసుకొని పోదాం అని మందసం యుద్ధ భూమిలోనికి పోతానే సైనికులందరూ ఎట్లా అరిచినారన్న. ఆ మందిరంలో ఉండే మందసం వచ్చింది రోయ్ మనం దగ్గరికి, దేవుడే వచ్చేసినాడు. గట్టిగా కేకలు. అంటే వారి బలానికి ఆధారం ఏందన్నా? మందసం. పోనీలా ఆ యుద్ధంలో గెలిచినారా అంటే ఇంకా ఎక్కువ మంది చనిపోయినారు. చనిపోయిన వారిలో హోప్నీ ఫీనిహాసులు కూడా ఉన్నారు. మందసం ఉంది, సైన్యం ఉంది, అయినా చనిపోయినారు. ఎందుకు చనిపోయినారు అన్నా? అక్షరార్థమైన మందసాన్ని నమ్ముకున్నారు కానీ ఆత్మీయంగా మందసం ప్రకారం వారి జీవితాలు లేవు. మనం కూడా ఆచార ప్రకారం ఆదివారం వచ్చి కానుకలేసి స్తుతులు చెల్లించి ఆమేనని వెళ్ళిపోతున్నాం కానీ వారమంతా దానికి తగ్గ జీవితం లేదు. మందసం దేవుడు కాదు, మందసం దేవుడు కూర్చునే స్థలం. పరీక్షలలో పాస్ కావాలని యవనస్తులు తల కింద బైబిల్ పెట్టుకుని నిద్రపోతుంటారు అప్పుడప్పుడు. ఏమక్క ఉన్నారటలు? మొదట నేనేక్క తల కింద బైబిల్ టెక్స్ట్ బుక్ రెండు పెట్టుకుంటాంటి. మనకు తలదిండు లేదు. మనకి ఎక్కడిది తలదిండు? కింద టవల్ పరుచుకోవడం. టెక్స్ట్ బుక్ ఇంతలా ఉంటుంది, ఎంఎల్ అన్వాని బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అని రవి అన్నకు బాగా తెలిసింటుంది. ఇది ఆ టెక్స్ట్ బుక్ ఇంతలా ఉంటుంది. అది దానిపైన బైబిల్ పెట్టుకుంటే తల్లిండి బాధ ఉంటుంది. అమ్మయ్య దేవుడు నాకు తోడు, తల కింద ఉన్నాడని నిద్ర అవుతుంది. పొద్దున్న లేస్తేనే మళ్ళీ సినిమాకు పోయేది. రాత్రి మళ్ళీ భయం వేసి పరీక్షలు వచ్చేకల్లా మళ్ళీ టెక్స్ట్ బుక్ ఒక పక్క, బైబిల్ ఒక పక్క. నిజంగా బైబిల్ తల కింద పెట్టుకుంటే పాస్ అవుతామా? నిజంగా మందసాన్ని తీసుకొని పోతే పాస్ అవుతామా? బైబిల్ చదివి దాని ప్రకారం జీవిస్తేనే పాస్. బైబిల్ తల కింద పెట్టుకుంటే పాస్ కాం. అట్లుందక్క వీళ్ళ వ్యవహారం. మందసం, తుమ్మకర్ర, మందసం మేలిమి బంగారముతో. హెబ్రీయులకు రాసిన పత్రిక చిట్ట చివరిగా 9వ అధ్యాయం 26వ వచనం చదవన్నా. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన సమాప్తి యందు తన్ను తానే బలిగా,
తనకు తానుగానే ఇశ్రాయేలీయుల మధ్యలో నివాసం. ఎందుకు ఇశ్రాయేలీయుల మధ్యలో మందసం ఉండాలంటే ఈ పాపము చేస్తున్న ఇశ్రాయేలీయుల పాప క్షమాపణ కొరకు నేను వారితో మాట్లాడాలంటే నేను కూర్చోవాలంటే ఏం కావాలి? మందసం. ఒక అతి పరిశుద్ధ స్థలం పాపాత్ముల మధ్యలో ఉండాలి. యేసుక్రీస్తు పాపులతోనూ సుంకరులతోనూ కలిసి కూర్చొని ఏం చేసినాడన్న? తినుచు. అందరు ఏమనుకున్నారంటే ఈయనేం దేవుడురా, ఎవరితో కూర్చున్నాడో చూడి భోజనానికి? పాపులతోనూ సుంకరులతోనూ అని అపార్థం చేసుకున్నారు శాస్త్రులు, పరిసయ్యులు. జక్కయ్య దగ్గరికి పోయినాడు. అందరూ ఏమనుకున్నారంటే ఏమి దేవుడురా ఈయన, ఏంది బోధకుడురా, ఎంత దుర్మార్గుడు జక్కయ్య, ఎన్ని జిఎస్టీలు వసూలు చేస్తున్నాడు మన దగ్గర జక్కయ్య, ఎంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ అన్యాయస్తుని ఇంటికి పోయేది, ఇంత భక్తిగా మేము బతుకుతుంటే మా ఇంటికి రాకుండా దేవుడు అన్యాయస్తుని ఇంటికి పోయినాడని అనుకుంటున్నారక్క. ఒక్క మాట కూడా మాట్లాడలేదు జక్కయ్యతో యేసుక్రీస్తు. ఆటోమేటిక్గా జక్కయ్య హృదయంలో ఏం జరిగిందన్నా? రక్షణ కార్యం. ఇంత గొప్ప దేవుడు, అసలు ఆయనను చూడాలని మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడక్క. చూడాలని ఆశపడిన జక్కయ్య హృదయం ఎరిగినవాడు. చూడాలని ఆశ కలిగిన జక్కయ్య ఇంటికి చూడడానికి మాత్రమే కదా, ఏం చేయనికి వినాడక్క. ఈరోజు నేను నీ ఇంటిలో జస్ట్ చూడాలని ఆశపడినాడు అంతే. ఏకంగా ఆయనకు ఆతిథ్యం చేసే భాగ్యం కలిగింది. దెబ్బకు జక్కయ్య హృదయం కరిగిపోయిందన్న. ప్రియమైన స్నేహితులారా, ఆయన మందసం, ఆయన ఇశ్రాయేలీల మధ్యలో ఈ రాత్రికాల వేళ మన మధ్యలో ఉంటే మనలో కార్యము, మన కార్యాలు చూసి ఆ కేకలు విని ఫిలిష్తీయులు జడిసి అని రాయబడింది. మనల్ని చూస్తే మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళు, మిగతా వాళ్ళు ఏమనుకోవాలక్క? అమ్మో వీళ్ళు దేవుని బిడ్డలరా, మన వలే కాదు వారు అనే సాక్ష్యం మనలో ఉందా? ఒకవేళ లేకపోతే ఈ రాత్రి, దేవా నువ్వు నాలో ఉండు, నాలో కార్యాలు చేయి, నా కార్యాలు చూసి, నా కుటుంబంలో జరుగుతున్న కార్యాలు చూసి, నా వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న కార్యాలు చూసి ఇతరులకు ఏం కలగాలక్క? దేవుని భయం. మనల్ని చూస్తే వాళ్ళకు దేవుని భయం కలగాలక్క. అంతేగాని మనం వాళ్ళని చూసి భయపడకూడదు. ఒకవేళ అట్టి భాగ్యం లేకపోతే ప్రాణం పెట్టిన ప్రియుడు మనకున్నాడు. రాత్రి ఆయన పాదాలు పట్టుకొని, దేవా నాలో ఉండు, మందసం నాకు కావాలి, నాలో ఈ కార్యాలు దయచేయని ఆయన పాదాలు పట్టుకొని అడిగితే తప్పకుండా మన జీవితాలలో ఆయన కార్యం చేస్తాడు. అట్టి జీవితాలు మనం కలిగి ఉండాలని ప్రభు వాక్యంలో నుండి మనతో మాట్లాడుతున్నాడు. దేవుడి మాటలు మన కొరకై ఆశీర్వదించి అనుగ్రహించి ఇచ్చునుగాక. ఆమెన్.